ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తవుతున్నాయని, ఈ కాలంలో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ప్రత్యేక బుక్లెట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఆయన. ఇక ఈ బుక్లెట్ ను QR కోడ్ రూపంలో పార్టీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. గ్రామ స్థాయి వరకు ప్రజలకు పంపిణీ చేసి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇక బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అని ప్రజల్లో నిరూపితమైందన్నారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన హామీల అమలుపై ఒక్క మాట లేదన్నారు జగన్. ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి ఆయన డైవర్షన్ పాలిటిక్స్ లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి, ఏ అంశమైనా కూడా ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ లేకి మభ్య పెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్ గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రజలందరూ పిచ్చోళ్ళని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా చైతన్యవంతులు. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్లు నోట్లోకి వెళ్ళాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిద్దన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడన్నా, ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి అని అంటే ఒక నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న పాలనలోనే జరిగాయని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను.